హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా ఈ ఉదయకాలం ఈ యొక్క సాయంకాలం మనం దేవుని యొక్క వాక్యాన్ని చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 46వ అధ్యాయము 3 మరియు 4 వచనాలు మనము ఇక్కడ ధ్యానం చేసుకుందాం ప్రియులారా. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ఇక్కడ ఈరోజు ఈ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఆయన ఏమంటున్నాడు? యాకోబు ఇంటి వారలారా. ఎవరు యాకోబు ఇంటి వారు? ఇజ్రాయేలు ప్రజలు. సో ఈరోజు ఈ వాక్యం మనకి ఎలా వర్తిస్తుందంటే, మనము యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనందరం కూడా యేసయ్య బిడ్డలము, ఇశ్రాయేలులమే. ఆధ్యాత్మికంగా మనం స్పిరిచువల్గా ఇశ్రాయేలు ప్రజలం, దేవుని బిడ్డలం. సో దేవుని బిడ్డలతో ప్రభు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారలారా, శేషించిన వారలారా, ఎవరైతే దేవుని కొరకు నిలబడి ఉన్నారో, మరి దేవుడు కాపాడినటువంటి మిగిలినటువంటి ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, గర్భమున పుట్టినది మొదలుకొని, మనం గర్భంలో, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఒక కణముగా రూపొందించబడినప్పుడు, ఏ రోజైతే మనం తల్లి గర్భంలో పడ్డామో ఆ క్షణము నుంచి ప్రభు చెప్తున్నాడు, నా చేత భరించబడిన వారలారా. మనం అనుకుంటున్నాం మన తల్లి మోసింది. అవును, అఫ్కోర్స్ తల్లి మోసింది, కానీ యాక్చువల్గా ఎవరు మోస్తున్నారు మనల్ని? దేవుడే మోసాడు. హల్లెలూయా. ఈరోజు ఈ రహస్యాన్ని తెలుసుకో. నిన్ను దేవుడే మోసాడు నా ప్రియమైన బిడ్డ. తల్లి ఒడిలో కూర్చుండినది అంటే గర్భంలో పడినది, అప్పటి నుంచి ఆయనే మోసాడు. తల్లి గర్భంలో ఆయనే మోసాడు. పుట్టిన తర్వాత తల్లి ఒడిలో ఉన్నప్పుడు తల్లి కాదు మోసింది, ఆయనే తన ఒడిలో, తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని నేను చంక పెట్టుకొని నా వారలారా. హల్లెలూయా. చూడండి, ఎవరు మనల్ని ఎత్తుకున్నారు? దేవుడే మనల్ని ఎత్తుకున్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఎంత చక్కటి మాటను ప్రభు మనకిస్తున్నారు పిల్లారా. నా మాట ఆలకించుడి అని ప్రభు చెప్తున్నాడు. సో నిన్ను ఎవరు ఎత్తుకున్నారు? తల్లి గర్భంలో నేను ఎవరు మోసారు? దేవుడైన యెహోవా యేసు ప్రభువే నిన్ను మోసారు. హల్లెలూయా. ఎంత గొప్ప వార్త అండి. దేవునికి మహిమ